ఇవాళ ఎద్దుల పందాలు పెట్టడం జరిగింది. చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా. స్టేజ్ కూడా నేను ఎక్కడ చూడలేదు, మామూలుగా అందరు నెట్టుకుంటూ చూస్తా ఉన్నారు. ఒక స్టేడియం లాగా కట్టడం అనేది చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో చూసిన వాటిలో కొత్త రకంగా పెట్టారు. ఎండాకాలం వచ్చిన తర్వాత మన రైతులకి వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఎద్దుల పందెం పెట్టాలి అనేది అలవాటు. ప్లస్ రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ఈ కార్యక్రమంకి. ఇందాక మన పెద్దలను అడిగితే చెప్పారు ఎన్ని జాతరలు వచ్చినాయంటే దాదాపు ఇవాళ 100 జాతరలు ఇప్పుడు అవుతాయి, ఇంకో 50 జాతరలు ఉన్నాయని చెప్పారు. చాలా పెద్ద ఎత్తున 150 జాతరలు అటువంటి సామాన్యం కాదు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరగాలి, రైతులను ప్రోత్సహించాలి. ఎందుకంటే గతంలో ప్రతి ఇంట్లో కూడా వ్యవసాయానికి సంబంధించి ఎద్దులు ఉంటాం, ఆవులు, ఎద్దులు ఇట్లా ఉండే. ఇవాళ అయితే చాలా తక్కువ, అరుదైపోయి ఉంటాం. అందుకని పశు సంపదను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మా ప్రధాన హనుమంతరావు గారు, వీరయ్య చౌదరి గారు ఇంకా వీళ్ళ అడుగుదలలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నరేంద్ర గారికి రుణపడి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని పెట్టాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.